గురువుగారు మనకిప్పుడు నిత్య పూజ మరియు పండగలకు చేసుకునే పూజ మధ్య తేడా ఏంటి? ప్రతినిత్యము భగవంతుడు మనకు మన వెంటండే ఉండి కాపాడుతున్నందుకు కృతజ్ఞతగా తల్లిదండ్రులను, హ్మ్. గోవులను, సూర్యుడిని, భగవంతుణ్ణి నిత్యము స్మరించాలి, పూజించాలి. దానివల్ల అన్ని రోజులు శుభంగా, మంగళంగా హ్మ్. మనకు అవుతాయి. అన్ని రోజుల్లో అన్ని పనులు సక్రమంగా జరుగుతాయి. ఇక పర్వదినాలలో చేయవలసినటువంటివి ఏవైతే ఉంటాయో వాటి వల్ల సంచిత ప్రారంధ కర్మలు తొలగిపోతాయి. అలానే సంస్కారం అనేది పెరుగుతుంది. మన ఓకే. తర్వాత మన పిల్లలు బాగుండాలి అంటే హ్మ్. పర్వదినాలలో భగవంతునికి ప్రత్యేక పూజలు చేయాలి. అలానే పర్వదినాలలో దేవాలయాల్లో ఉండేటటువంటి పేదవాళ్లకు, తర్వాత రోగిగ్రస్తులకు, వాళ్లకు మనకు తోచినటువంటి సాయం మన పిల్లల ద్వారా చేపించాలి. ఓకే. అప్పుడు మన యొక్క హిందూ సనాతన ధర్మం వాళ్ళకు తెలుస్తుంది. హ్మ్. అలానే పర్వదినాలలో ఒక మనిషిగా మనము చేయవలసినటువంటి ధర్మ కార్యాలు సమాజానికి చేసేటటువంటి విధానాలు పర్వదినాల్లో చేయాలి. హ్మ్. ఇంటిలో మనకు మనము మన యొక్క జన్మను ఉద్ధరించుకోవడం కొరకు భగవద్ ఉపాసన చేయాలి. ఈ రెండిటికి చాలా తేడా ఉంది. మనం ఇంటిని శుభ్రం చేసుకుంటాము. హ్మ్. అలానే దేశాన్ని శుభ్రం చేసుకోవాలి కదా! అలానే ఇంటిలో ప్రతినిత్యము పూజ చేసుకునేటటువంటిది ఇది మన యొక్క కుటుంబ బాధ్యత. హ్మ్. అలానే దే ప్రత్యేకించి పర్వదినాలలో దేవాలయాల్లో పేదవాళ్లకు కానీ, రోగగ్రస్తులకు కానీ వేరే వేరే విధానంగా అన్నదానం కానీ, లేదా ఎవరికైనా అడిగిన వాళ్ళకు సహాయము, బట్టలు, పేదవాళ్లకు మందులు. హ్మ్. వాళ్ళకు కొంతమంది ఉంటారు పాపం. బసవతారక హాస్పిటల్స్ కానీ కొన్ని కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో చూడండి 10,000 ఇస్తే వాడికున్న సమస్య సెట్ అయిపోతది. హ్మ్. కానీ ఆ 10,000 కూడా లేక రోడ్డు మీద తినడానికి తిండి లేక వాడక్కడ కష్టపడుతూ ఉంటాడు. అవును. ఎవరిని అడగాలో తెలీదు. ఎట్లా అడగాలో తెలీదు. పోనీ ఎవరికన్నా చెప్పినా వాన్ని నానా రకాల మాటలతో హింసిస్తూ ఉంటారు. హ్మ్. ఎందుకు అడిగామురా అని వాడు బాధపడేటట్టు చేస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో నీ దగ్గర ₹1000 ఉన్నాయా? ఆ 1000కి ఎన్ని మందులొస్తాయి అన్ని. హ్మ్. నిన్న మనం చూసాము సోషల్ మీడియాలో. ఒక చిన్న పిల్ల ఇంజెక్షన్‌కి ₹16,00,00,000 అయితాయన్నారు. అవును. ఆ అమ్మాయి పేరేదో గుర్తులేదు. చిన్న పాప. హ్మ్. ₹16,00,00,000 అవుతదన్నారు. కానీ మన మీడియా వాళ్ళు నిజంగా ఇట్లాంటివి చేస్తూ ఉంటే మీడియాను, పత్రిక విలువల మీద నాకు గౌరవం పెరుగుతుంది. హ్మ్. ఎందుకంటే చిల్లర చిల్లర డెబిట్లు, పనికిరాని డెబిట్లు కొన్ని మీడియాలో చూస్తుంటాం. కానీ ఈ పిల్ల విషయం దగ్గరకొచ్చేటప్పటికి చాలా సంతోషం అనిపించింది. నిజంగా మీడియా ఏదైనా ఒక సంకల్పం అనుకుంటే ఎలాంటి సక్సెస్, ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుంది అనడానికి ఆ పిల్ల యొక్క జీవితం నిజంగా నిదర్శనం. ₹16,00,00,000 ఒక్క ఇంజెక్షన్‌కి ఖర్చయితుంది అంటే మీడియా మిత్రులందరూ కలిసి దాన్ని సోషలైజ్ చేసి ఎక్కడెక్కడి నుంచో ఫండ్స్ రైజ్ హ్మ్. చేసి భగవంతుని దయ వల్ల అందులో కొద్దో గొప్పో నా హస్తం కూడా కొంతవరకు ఉంది చెప్పుకోకూడదు. ఒక మనిషిగా హ్మ్. కొ ఎవరి శక్తిని బట్టి వాళ్ళు మనందరం డొనేట్ చేసుకున్నాం. ఆ పిల్లని కాపాడుకున్నాం. కానీ ఫైనల్‌గా ఆ పిల్లకు తన యొక్క మెడిసిన్ దొరికింది. ఆ పిల్ల కాపాడబడింది. అవును. కదా! ఇలాంటివి మీడియా మిత్రులు చేయాలి. హ్మ్. ఇలాంటి ధర్మ కార్యాలు ఇదేమో సోషలైజ్డ్. మరి అంత శక్తి లేనప్పుడు హ్మ్. మన పిల్లల్ని తీసుకెళ్ళి ఒరేయ్! ఫలానా ఆయన తాతగారు ఈయనకు ఒంట్లో బాలేదురా నాన్న. నీకు ఒక ₹1000 ఇస్తున్నా వారికియ్యి. ఎప్పుడైనా సరే నేనున్నా లేకున్నా. హ్మ్. ఇలాంటి వాళ్ళు ఎప్పుడైనా కనబడితే క్వెషనే లేదు. వారి సమస్య తెలుసుకున్నావా? నీ జేబులో ₹100 ఉందా? ఆ క్షణము 100 చేతులు పెట్టు. అయ్యా నమస్కారం. హ్మ్. వచ్చేసేయి. ఓకే. అని ఎవరు నేర్పాలి? తండ్రి హ్మ్. పిల్లలకు నేర్పాలి. ఇవి పర్వదినాలలో జేయాలి. హ్మ్. ఎందుకంటే ఆ రోజు ఇలాంటి కార్యాలు చేయడం వల్ల రూపాయికి ₹100 పుణ్య ఫలితం వస్తుంది. అలానే సంస్కారము, ధర్మము, నీతి హ్మ్. అనేటటువంటివి పిల్లలకు ప్రాక్టికల్‌గా నేర్పించినట్టు అవుతుంది. ఓకే. ఇవన్నీ కూడా అంటే కుటుంబం కొరకు కొన్ని పూజలు, హ్మ్. దేశము, దైవము, ధర్మం కొరకు కొన్ని బాధ్యతలు మానవులు నిర్వర్తించాలి. దీన్నే మానవ సేవ అంటారు. అందుకే ఇంట్లో భగవత అర్పణ నిత్య పూజా విధానాలు చేసుకుంటూ పర్వదినాల్లో ఇలాంటివి చెయ్యడం అనేది ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తది.
పూర్వకాలంలో దేవాలయంలోనే హ్మ్. అన్నీ ఉండేటివి. దేవాలయం ఒక గురుకులము, దేవాలయం ఒక ఆధ్యాత్మిక కేంద్రము, అలానే దేవాలయం ఒక ఆయుర్వేద కేంద్రము, వైద్యాలయం కూడా దేవాలయమే. అవును. అందుకే ఎవరు జమీందారులు గాని, రాజులు గాని దేవాలయంలోనే వచ్చేవాళ్ళు. పలానా పండగ రోజున హ్మ్. బట్టలు లేనటువంటి వాళ్ళకు బట్టలం, అన్నదానం చేయడము, ఆరోగ్యం బాలేనటువంటి వాళ్ళకు మెడిసిన్స్ ఇవ్వడము, ఇవన్నీ కూడా దేవాలయాల్లోనే చేసేవాళ్ళు. కనుక ఆ కాలంలో దేవాలయంలో చేసేది. ఇప్పుడు పర్వదినం వచ్చినప్పుడు గుళ్ళో వీలైతే గుళ్ళో చేయండి. అన్నదానం కావచ్చు, లేదా ఎవరికైనా పేదవాళ్ళకు బట్టలు ఇవ్వడం కావచ్చు, అలాంటివన్నీ చేయండి. లేదు హాస్పిటల్స్‌కెళ్ళండి. హ్మ్. హాస్పిటల్స్‌లలో గవర్నమెంట్ దగ్గర కావచ్చు, ఎక్కడైనా ఉన్నప్పుడు పే పేద వాళ్ళకి ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు వాళ్ళకు సంబంధించిన మెడిసిన్స్ కొనియండి. లేదా ఎవరికైనా ఏదైనా టెస్ట్ షుగరు, బీపీ, థైరాయిడ్ రకరకాల టెస్ట్‌లుంటాయి. టెస్ట్ చేస్తే వాడి సమస్య ఏందో తెలుస్తది. టెస్ట్ చేసుకోవడానికి వాడి దగ్గర పరిస్థితి డబ్బులుండవు. అలాంటప్పుడు మీరు 2000, రూ. 1000 పెట్టి ఒక టెస్ట్ చేయించి దాని రిజల్ట్ వాడి చేతిలో పెడితే హ్మ్. అక్కడికి చాలు అయ్యా నాకు ఇంతవరకే అయింది. ఎవరి సాయం చేసే చిన్నదైనా కానీ అది అద్భుతమైన ఫలితాన్నిస్తుంది. హ్మ్. అలానే పేద విద్యార్థులుంటారు. ఇప్పుడు చాలామంది సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీసు బిజినెస్ చేసేటటువంటి వాళ్ళుంటారు. వాళ్ళు ఏ రోజైనా అమ్మా మీ పిల్లలు స్కూల్‌కెళ్తున్నారు. వాళ్ళ ఇంట్లో పని వాళ్ళను మీ పిల్లలు స్కూల్‌కెళ్తున్నారు కదా! నీ ఆర్థిక పరిస్థితి ఏంది? సరే ఓ 1 మంత్ పుస్తకాలకు గావచ్చు, ఒక 1 మంతు ఫీ నేను కట్టేస్తా అని నీ పిల్లలతో పాటు వాళ్ళ పిల్లలకి కట్టిన వాళ్ళు ఎవ్వడైనా ఒక్కడైనా ఉన్నాడా? లే అంటే ఒక పనివాడు పనివాడుగానే ఉండాలా? వాళ్ళు చదువుకుంటే దేశానికి ఉపయోగం ఉండదా? అందరూ అలా చేయాలని లేదు గానీ, హ్మ్. వీలైతే దాంట్లో చేయడంలో తప్పేముంది? ఓకే. కనుక ఇలాంటివి పిల్లలకు నేర్పాలి. హ్మ్. తల్లిదండ్రులు పండుగల రోజున ఇవి చెయ్యాలి. పిల్లలకు నేర్పాలి, పిల్లలతో చేయించాలి. అప్పుడే ధర్మము నిలబడతది. ఓకే. హిందూ సమాజము, హిందూ ధర్మము, మన దైవము నిలబడతది. లేకపోతే మన సమాజము సర్వనాశనమైతది. హ్మ్. దానికి కారణము మనమే అవుతాం. ఓకే. ఓకే గురువుగారు.